అందరి అనుభవాలు వినడమే మన అనుభవం, అందరి జీవితాలు చూడడమే మన జీవితం, అందరి సందేశాలు వినడమే మన కర్తవ్యం. మన దగ్గర ఉన్నది ఎలాగూ మన దగ్గర ఉంది, కానీ పక్క వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర రావాలంటే మనం అందరిది వినాలి. అందరిది వినడాన్ని ఏమంటారంటే సజ్జన సాంగత్యము అంటారు. ఎవడు సజ్జనుడు? సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు. సత్యం ఎలా తెలుసుకుంటాము? ధ్యానంలో తెలుసుకుంటాము. ధ్యానంలో సత్యం తెలుసుకున్నవాడు సజ్జనుడు. అలాంటి వాడితో సాంగత్యాన్ని సజ్జన సాంగత్యము అంటాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో మనకి సజ్జన సాంగత్యానికి ప్రథమ పీఠము. అందరి అనుభవాలు వింటాము. ప్రతి ఒక్కరి అనుభవము మనని ఎదిగింపజేస్తుంది. ప్రతి ఒక్కరి అనుభవము. ఉదాహరణకు ఒకడు తాగాడు అనుకోండి, రోజు తాగుతుంటాడు. వాడు తాగి వాడి సంసారం అంతా సర్వనాశనం అయిపోతుంది. వాడి అనుభవం వింటాం. నాయనా నేను రోజు తాగాను, నా సర్వనాశనం అయిపోయాను, మీరు తాగొద్దు అని చెప్తాడు వాడు. అంటే వాడు తాగుబోతు యొక్క అనుభవం మనకి లాభం చేస్తుంది. వాడు తాగిపోతే అనుభవం వినకపోతే మనం కూడా తాగుతూనే ఉంటాం. ప్రతి ఒక్క తాగుబోతు అనుభవం మనకి లాభం చేస్తుంది. ప్రతి ఒక్క దొంగ యొక్క అనుభవం, ప్రతి ఒక్క మర్డర్ యొక్క అనుభవము, ప్రతి ఒక్క యోగి యొక్క అనుభవం, ప్రతి ఒక్కరి అనుభవం మనకి లాభాన్ని చేకూరుస్తుంది. ఒకడు సూసైడ్ చేసుకుంటాడు. కష్టాలు భరించలేక, బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంటాడు. పైలోకాలకు వెళ్తాడు. అక్కడ పోయి నానా నరకం అనుభవించి మళ్ళీ అంతకన్నా ఇంకా అధ్వాన జీవితాన్ని జీవించడం కోసం మళ్ళీ పుడతాడు వాడు. వాడు ఏం చెప్తాడు? నాయన ఎప్పుడు సూసైడ్ చేసుకోవద్దు నాయన, నేను అనుభవిస్తున్నాను దానికి. గత జన్మలో సూసైడ్ చేసుకున్నాను, ఈ జన్మలో ఇంకా అధ్వానంగా బతుకుతున్నాను, మీరెవరు సూసైడ్ చేసుకోవద్దని వాడి అనుభవం వాడు చెప్తాడు. పక్కవాడి అనుభవం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. మన అనుభవంతో పాటు అందరి అనుభవాలు వినాలి. ఒక పేద యొక్క అనుభవాలు వినాలి, ఒక రాజు యొక్క అనుభవాలు వినాలి, ఒక యోగి యొక్క అనుభవాలు వినాలి, ఒక గృహిణి యొక్క అనుభవాలు వినాలి, ఒక ధ్యాని యొక్క అనుభవాలు వినాలి, ఒక పిల్లల మాస్టర్ యొక్క అనుభవాలు వినాలి. అందరి అనుభవాలు వినాలి. అందులో సజ్జనుల సంగత్యం మహాసంగత్యము. సత్యం తెలుసుకున్న జనులు సత్యం చెప్తారు. సత్యం తెలుసుకుని జనులు సత్యం తెలుసుకోకపోవడం ఉండకపోవడానికి వచ్చే నష్టాల గురించి చెప్తారు మనకి. ఎవడు ఏది చెప్పినా మనకి లాభాన్ని కలిగిస్తుంది. అందరిది వినాలి. సబ్కా సున్నా అప్నా కర్నా. అందరిది విని తర్వాత మనం ఏం చేయాలో చేయాలి. ఎవరిది వినకుండా మనమే చేస్తామంటే మన పిచ్చోడిది కింద లెక్క. సబ్కా సున్నా అప్నా కర్నా. అందరిది వినాలి, మంది చేయాలి. అందరిది విన్న తర్వాత మనం ఎంతో బాగా చేస్తాం. మంది అన్నీ విన్నాం కదా, అందరి చరిత్రలు తెలుసుకున్నాం కదా, ఏం చేయకూడదో తెలుసుకున్నాం, ఏం చేయాలో తెలుసుకున్నాం, ఏం చేస్తే ఏమవుతుందో కూడా తెలుసుకున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో సజ్జన సంగత్యానికి ప్రథమ పీఠము. సత్యం తెలుసుకున్న జనులు సజ్జనులు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌక. ఈ మూడు లోకాల్లోనూ సజ్జన సాంగత్యమే భవసాగరం నుంచి తరింపజేసిన నౌక ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యమే. ఈ 10 రోజులు మనం ఎందుకు ఉన్నాం ఇక్కడ? విశేషంగా ప్రకృతితో జీవించడం కోసము, విశేషంగా సజ్జన సాంగత్యం చేయడం కోసము, విశేషంగా ధ్యానం చేయడం కోసం. 3 ప్రకృతితో జీవించడం కోసం, అందరితో సజ్జన సంగత్యం చేయడం కోసము. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ సజ్జనులే. ఇక్కడ సత్యం తెలుసుకున్న జనులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సత్యం తెలుసుకున్న వాళ్ళే. ప్రతి ఒక్కరితో మనం కలిసి మాట్లాడి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దాని పేరు సజ్జన సంగత్యము. తర్వాత ఈ ధ్యానం చేయడం కోసం వచ్చాం. ప్రకృతిలో 3 విషయాల కోసం వచ్చాం మనం. ప్రకృతితో సహజీవనం కోసము, సజ్జన సాంగత్యం కోసము, ధ్యానం కోసం వచ్చాం. 10 రోజులు. ప్రతి సంవత్సరము మనం ఇక్కడ 10 రోజులు ఉంటాము. విశేషంగా ప్రకృతితో జీవించడానికి కొండలతో, అడవులతో, చెట్లతో, ఈ గాలితో, ఈ ఆకాశంతో విశేషంగా అందరి సజ్జనులను కలుసుకొని అందరి దగ్గర నేర్చుకుంటాం, అందరిది వింటాం, అందరికీ చెవులు అప్పగిస్తాం.
తర్వాత విశేషంగా ధ్యానం చేస్తాం. కళ్ళు రెండు మూసుకుంటాం, శ్వాస మీద ధ్యాస పెడతాం, మనసును నిర్మూలం చేస్తాం. పది రోజుల ప్రకృతి సహవాసము, 10 రోజుల సజ్జన సాంగత్యము, 10 రోజుల ధ్యానంతో మనం తిరిగి ఇంటికి వెళ్తాము. ఎంత బాగుంటుంది. ఫ్రెష్ అయిపోయి వెళ్తాం. తల్లి తండ్రిని ఫస్ట్ ప్రేమించాలి. వాళ్ళని మనం ప్రేమించాం, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మనం వాళ్ళకి సేవ చేయాలి. తర్వాత ప్రకృతి అని చెప్పారు, ప్రకృతికి సేవ చేయాలి. తర్వాత మనకి విద్య నేర్పించే గురువులు, ఏ విద్య నేర్పించినా గురువే. ప్రతి ఒక్కళ్ళు గురువులే మనకి. తల్లి ఒకటే ఉంటుంది, తండ్రి ఒకటే ఉంటాడు, కానీ గురువులు ఎంతమందైనా ఉంటారు. ఒక కుక్క మనకి గురువు, ఒక పిల్లి మనకి గురువు, ఒక మొసలి మనకి గురువు. ప్రతి ఒక్కరు మనకి గురువులే. గురువులకి లెక్కే లేదు, అంతమే లేదు. తల్లి ఒకటే ఉంటుంది, తండ్రి ఒకడే ఉంటాడు, కానీ గురువులు అనేకము. అందరూ మనకి గురువులే. అందరి యందు మన గురి ఉంది. గురి అంటే మన అటెన్షన్, మన ఫోకస్, మన ఏకాగ్రత. దాని పేరు గురి అంటారు. ఏ కుక్కని గురిగా చూసినా ఆ కుక్క నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏ కాకిని, ఏ కోగిలని మనం గురిగా చూసినా మనం అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఏ మనిషి దగ్గర మనం ఫోకస్ పెట్టినా మనం అక్కడి నేర్చుకుంటాం. ఆ గురి లేకపోతే ఎవరికి ఏమీ నేర్చుకోలేము మనం. రమణ మహర్షి చెప్పారు, గురువు అంటే ఏంటంటే గురియే గురువు. ఈరోజు స్వామీజీ వారు మళ్ళీ దానికి మనకి జ్ఞప్తికి తీసుకొచ్చారు. ఏమిటయ్యా గురువు అంటే, గురియే గురువు. చెప్పండి. ఒక క్లాస్ ఉంది, ఆ టీచర్ ఏదో చెప్తున్నాడు, 100 మంది ఉన్నారు క్లాస్లో, అందులో ఒకటే పాస్ అవుతాడు, మిగతా అంతా ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఫెయిల్ అవుతారు? ఆ ఒక్కడికి గురి ఉంది, మిగతా వారికి గురి లేదు. వాడు చెప్పేది ఒకడే, అందరూ చెవులతో వింటున్నారు, కానీ ఆ గురి లేదు. గురి ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆ టీచర్ చెప్పింది మొత్తం అంతా లాగేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఏం చేశారు? గురి లేదు, వాడి శరీరాలు మటుకు క్లాసులో ఉన్నాయి, మనసు ఎక్కడెక్కడో తిరుగుతోంది, గురి ఇంకెక్కడెక్కడో ఉంది. ఈ వాడికి అర్థం కాలేదు, వాడు ఫెయిల్ అయిపోయాడు. సో ఎవరు వాడికి నేర్పించారు అంటే లెక్చరర్ కాదు, వాడి గురే వాడికి నేర్పించింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన గురియే మనకి గురువు, మన ప్రయత్నమే మనకి గురువు, మన ధ్యాసే మనకి గురువు. మన ప్రయత్నము ఉండాలి, పురుష ప్రయత్నము. మొట్టమొదటిసారి నేను రమణ మహర్షి దగ్గర నుంచి విన్నాను గురియే గురువు అని చెప్పేసి. మనం గురువు కోసం వెతుకుంటూ పోతాం. మన దగ్గర గురిని డెవలప్ చేసుకుంటే మన గురువు మన దగ్గరే ఉన్నాడు. గురి అంటే అటెన్షన్, శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, భగవద్గీతలో చెప్పాడు. ఎవరి దగ్గర శ్రద్ధ ఉంటుందో వాడి జ్ఞాని అవశ్యం అవుతాడు. ఎవరి దగ్గర శ్రద్ధ లేదో వాడి జ్ఞాని కాలేడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఆ శ్రద్ధ పేరే గురి. మన దగ్గర శ్రద్ధ లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. శ్రద్ధ ఉంటే అన్నీ నేర్చుకుంటాము, సకల విద్యలు నేర్చుకుంటాము, సకల విద్యా పారంగతులం అవుతాము, సకల కళా కోవిదులం అవుతాము. ఏది ఉంటే? శ్రద్ధ ఉంటే, గురి ఉంటే. చెప్పండి, గురియే గురువు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నాకు జ్ఞానం కావాలంటే అయితే శ్రద్ధ తెచ్చుకో. నాకు గురువు కావాలంటే గురి తెచ్చుకో.
నువ్వు గురి తెచ్చుకోకపోతే నీకు గురువు దొరకడు. నువ్వు శ్రద్ధ కలిగి ఉండకపోతే నీకు జ్ఞానం రాదు. నీ గురి ఎక్కడి నుంచి వస్తుంది? నీలోంచే వస్తుంది. బజార్లో దొరకదు గురి కొనుక్కోవడానికి. శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? నీ దగ్గర నుంచి నీకు వస్తుంది. నువ్వు దాన్ని అలవాటు చేసుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. నీ శ్రద్ధ నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. నీ గురువు, నీ గురి నీకు సకల గురువులను నీ దగ్గర తీసుకొస్తుంది. ప్రతి మనిషిలోని గురుతత్వాన్ని నీకు బోధిస్తుంది నీ గురి. నేను చదవని పుస్తకం లేదు, నేను వినని యోగి లేడు. అందరి నుంచి నేను విన్నాను, అందరిది పుస్తకాలు చదివాను. నా దగ్గర అంత గురి ఉంది, నా దగ్గర అంత శ్రద్ధ ఉంది. నా దగ్గర ఎంతో గురి ఉంది, నా దగ్గర ఎంతో శ్రద్ధ ఉంది, కనుకనే నేను ఇక్కడ కూర్చున్నాను. నా గురికి నేను కృతజ్ఞత చెప్పుకుంటుంటాను, నా శ్రద్ధకు నేనే కృతజ్ఞత చెప్పుకుంటాను. గురియే గురువు అని తెలుసుకున్నవాడు గురువుని తెలుసుకున్నవాడు. శ్రద్ధయే జ్ఞానం అని తెలుసుకున్నవాడు జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు. మనిషి యొక్క లక్ష్యము జ్ఞానమే, ధనము కాదు, పొగడ్తలు కావు, పేరు కాదు, ప్రతిష్ట కాదు. మనిషి యొక్క ధ్యేయం ఏమిటి? జ్ఞానము. మనిషి ఎందుకు పుట్టాడంటే జ్ఞానం కోసం పుట్టాడు. ఎందుకు బతకాలి అంటే జ్ఞానం కోసమే బతకాలి. ఎందుకు చచ్చిపోవాలంటే జ్ఞానం కోసమే చచ్చిపోవాలి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. సిక్ గురువుల్లో తేగ్ బహాదూర్ అనే ఒక గురువు ఉన్నారు. చెప్పండి, తేగ్ బహాదూర్. ఆయన 25 సంవత్సరాలు ఒక గుహలో ఉండి ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత ప్రజల మధ్యకి వెళ్ళాడు ఆయన, తేగ్ బహాదూర్. ఆయన అందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టాడు. తాను 25 సంవత్సరాలు గుహలో ఉండి చేశాడు కదా, ఏకాంతంగా ఉండి. తర్వాత అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో ఔరంగజేబు ఉండేవాడు చక్రవర్తిగా. ఔరంగజేబు ఎలాంటి అధ్వాన మనిషి, క్రూరుడో మనకి అందరికీ తెలుసు కదా. ఆయనకు నచ్చలేదు ఔరంగజేబుకి. వార్త పంపించాడు, మీరందరూ ఇస్లాంలో చేరాలి, మీ మతం మంచిది కాదు, అంటే మా మతంలో చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టేసింది, అయితే చంపేస్తామన్నాడు. ఎవరు చెప్పారు? ఔరంగజేబు. సత్యం తీసుకున్నవాడు ఎలా ఉంటాడు? వీళ్ళ ధ్యానం వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ ప్రచారం వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇలా అయితే లాభం లేదని చెప్పేసి ఔరంగజేబు ఏం చేశాడంటే, ఈ తేగ్ బహదూర్ శిష్యుల్లో ఆ శిష్యుని చంపేస్తే గురువు ఒప్పుకుంటాడు అని చెప్పేసి శిష్యుల మీద పగబట్టాడు. 2 శిష్యులను తీసుకొచ్చాడు పట్టుకొని. ఒక శిష్యుని ఏం చేశాడంటే, ఒక చేతికి ఒక గుర్రాన్ని, ఇంకో చేతికి ఇంకో గుర్రాన్ని పెట్టి 2 గుర్రాలు అటువైపు ఇటువైపు ఎత్తి శరీరం చీలిపోయింది. అర్థమైందా మీకు నేను చెప్తున్నాను? ఒక గుర్రానికి తాడు కట్టి ఈ చేతి పెట్టి ఇంకో గుర్రం ఇటు పెట్టి ఆ 2 గుర్రాలని అటు గుర్రము ఇటు గుర్రం, ఈ శరీరం ఏమవుతుంది చెప్పండి? ఈ గురువు తేగ్ బహదూర్ ఆ శరీరం చీలిపోయింది. ఆ శిష్యుడు మారాడా? మారలేదు. గురువు మారాడా? గురువు మారలేదు. ఇంకో శిష్యుడు ఏం చేశాడంటే, నీళ్లలో, మరుగుతున్న నీళ్లలో పెద్ద కొండ పెట్టి నీళ్ళు మరిగించి అందులో వేశారు. వాడు మరుగుతూ చచ్చిపోయాడు. వాడు ఇలా జై శ్రీరామ్ అనుకుంటూ చచ్చిపోయాడు. అయ్యా, వాళ్ళిద్దరికీ వచ్చిన కష్టాలు కన్నా మనకి ఎక్కువ కష్టాలు వచ్చాయి ఏంటి? మనకి రాత్రిపూట దుప్పటి లేకపోతే కష్టం,
బాత్రూమ్ లేకపోతే కష్టం. రామచంద్ర అలాంటి వాళ్ళ కథలు వింటే మన కష్టం ఏమిటో మనకు తెలుస్తుంది. సో వాడి ఇద్దరు శిష్యుడిని అలా చంపేశాడు ఔరంగజేబు. ఇంకా గురువు దగ్గరకు వచ్చాడు. చూసావా, నీకు అదే గత అవుతున్నాడు. ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు ఈయన తేగ్ బహదూర్. కత్తి పెట్టి తలకాయ టక్కన కొట్టేశాడు, అంతే అయిపోయింది. మిగతా శిష్యులు భక్తులు ఆ తల కింద పడకూడదని చెప్పేసి, కింద పడితే అరిష్టం వస్తుందని చెప్పేసి తలకాయ అందరూ తలకాయని పట్టుకున్నారు. పట్టుకుని ఆ తలకాయని జాగ్రత్తగా ఒక గుడిలా చేశారు. ఆ గురువు ఆ శిష్యుడు ఎంత గొప్ప వాళ్ళు చెప్పండి, మీరే చెప్పండి. వీళ్ళ కథలు విన్న తర్వాత మన కథ ఏముంది ఇక్కడ? మన మీద మనకి ఇంకా దయ రాదు. మన కష్టాలు కష్టాలు కావు, మన దుఃఖాలు మనకి దుఃఖాలు కావు, మన నష్టాలు మనకు నష్టాలు కావు, మన అవమానం మన అవమానాలు ఏంటి? యేసు ప్రభుని మేకులు పెట్టి కొట్టారు. ఏం చెప్పాడు యేసు ప్రభు? ఓ తండ్రి, వీళ్ళకేం తెలియదు, వీళ్ళకి క్షమించేసి అన్నాడు మేకులు కొడుతున్నప్పుడు. అది యేసు ప్రభు కన్నా మనం కష్టాలు పడ్డాము ఏంటి ఇక్కడ ఈ అడవిలో? మనకేమున్నాయండి కష్టాలు? నాకు కష్టం వచ్చింది, ఒక ఆవిడ వచ్చింది, నా కూతురి పెళ్లి కావడం లేదండి అని ఏడుస్తున్నాను. రామచంద్ర, నీ కొడుకు పెళ్లి అయితే ఎంత, పెళ్లి కాకపోతే ఎంత? నిన్న జరిగింది. నా కూతురికి పెళ్లి కావాలో, అది పెద్ద కష్టము, ఏదో గొడవ. ఇంకోటి వచ్చాడు, వచ్చి నా దగ్గర నిన్ననే జరిగింది. స్వామీజీ, నా వ్యాపారం బాగా ఆశీర్వదించండి స్వామీజీ అన్నాడు. వ్యాపారం జరగదు, నేను ఆశీర్వదించాలట. నువ్వు తొందరగా చస్తే బాగుంటుంది, నేను ఆశీర్వదిస్తాను. ఏదో నా కొడక, నువ్వు నీ వ్యాపారం, నువ్వు నీ కూతురు పెళ్ళి. రామచంద్ర, ఏ మనుషులండి? కూతురు పెళ్ళి, కొడుకు ఉద్యోగం, ఇది గురువు గారికి కావాలి. స్వామీజీ, మాకు కాస్త మీరు ఆశీర్వదించండి, మీ చేయి మా తలగా మీద పెడితే మేము బాగుపడతాం స్వామీజీ, మీరు మాకు దొరికారు. మీ అందరి కూతుర్లు బాగా అంటే మీ స్వామి దగ్గర రండి, మీరు ఆయన ఆశీర్వదిస్తారు, మీ కూతురు పెళ్ళి అయిపోతుంది. రామచంద్ర, ఎక్కడ తేగ్ బహదూరు వాడి శిష్యులు, మరి ఎక్కడున్నాం మనం? కూతురు పెళ్లి దగ్గర ఉన్నాము, కొడుకు ఉద్యోగం దగ్గర ఉన్నాము. ఇది మనకి ఆధ్యాత్మిక ఎందుకు వస్తామంటే కూతురు పెళ్లి కోసం వస్తాము, కొడుకు ఉద్యోగం కోసం. గురి లేదు, శ్రద్ధ లేదు. అహ్మదాబాద్లో మా మేనమామ భార్య ఉండింది, ఇప్పుడు లేదు ఆవిడ పేరు సరస్వతి. ఆవిడకి 4 పిల్లలు. ఆ 4 కూడాను అవిటి వాళ్ళు, అంటే ఒక అంగం ఉంటే ఇంకో అంగం ఉండదు. అందరూ మెంటల్లీ రిటార్టెడ్, అంటే పిచ్చోళ్ళు. ఆ 4కి పుట్టించింది, వాళ్ళని కష్టపడి పెంచింది. మొగుడు తాగుబోతు మా మేనమామ, మంచి ఫోటోగ్రాఫరు. వాడు తాగిపోతాయి, మా మేనమామ వ్యాపారం అంతా పోగొట్టుకున్నాడు. ఈవిడ వ్యాపారం అంతా మళ్ళీ తీసుకొచ్చి అందరినీ మెయింటైన్ చేస్తుంది. మా మేనత్త కాదు, మేనమామ భార్య అహ్మదాబాద్లో ఉండేది. ఒకసారి నేను అహ్మదాబాద్ వెళ్ళాను. ఆవిడ నవ్వుతోంది, ఏమిట్రా నాకు ఈ కష్టాలన్నీ అని చెప్పేసి. అప్పుడు నేను ధ్యానంలో వచ్చి ఉన్నాను.
ఆవిడ తెలుసు వీడు ధ్యానంలో వచ్చాడని చెప్పేసి. నన్ను అడిగింది ఆవిడ, ఏమిట్రా నాకు ఇన్ని కష్టాలు అని. ఏడుస్తూ చెప్పలేదు, నవ్వుతూ అడిగింది. ఆవిడ నలుగురు పిల్లలతో ఇన్ని కష్టాలు పడుతున్నా కూడాను ఊళ్ళో ఉన్న ఎవరు స్వామీజీ వచ్చినా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టేది. వ్యాపారంతో చూసుకునేది, ఫోటోగ్రఫీ వ్యాపారం. బరోడా మహారాజ్కి ఫోటోగ్రాఫర్. ఈ నలుగురు అవిటి వాళ్ళని, మెంటల్లీ రిటైర్డ్ని చూసుకుంటూ, తాగుబోతు మొగుడిని చూసుకుంటూ, వ్యాపారం చూసుకుంటూ అహ్మదాబాద్కి వచ్చిన సాధువులు సంధువులు అందరినీ కూడా భోజనం పెట్టేది ఆవిడ. నవ్వుతూ ఉండేది ఎప్పుడు, నారాయణ నారాయణ అనుకుంటూ. నన్ను అడిగింది, ఏట్రా నాకు ఎన్ని కష్టాలంటే నేను చెప్పాను, నువ్వు ఎన్నో జన్మ నుంచి ఉన్న బాకీ అంతా ఒకటే జన్మలో తీర్చుకోవడం కోసం పుట్టావు నువ్వు అని చెప్పాను. ఎన్నో జన్మల్లో ఎన్నో బాకీలు చేసుంటాం, ఎంతో కష్టాలు పెట్టుంటాం, ఎన్నో యథోపందాన్ని చేసుంటాం. వాటి తట్టిన ఒకటే జన్మలో తీర్చేసుకుందామని ఈ విధంగా నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చావు, నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పాను. నవ్వుతూ అవునా అంది. ఈ నష్టాలు కష్టాలు ఎందుకు వస్తాయంటే మనం చేసిన బాకీలే మనకి తిరిగి వస్తాయి. మనకి ఊరికే వస్తాయేంటి? ఈశ్వరాజ్ఞది ఎంత చేయమైనా చిటుక్కుమనదు. మనకి నష్టం ఎందుకు వస్తుంది, కష్టం ఎందుకు వస్తుంది, అవమానం ఎందుకు వస్తుంది? మనం చేసినవే మనకి తిరిగి వస్తాయి. మనం చేయమైనా వస్తుంది ఏంటి? మనం చేసిన కర్మే మనకి తిరిగి వస్తుంది. ఒక రోగంగానో, ఒక కష్టంగానో, ఒక నష్టంగానో, ఒక అవమానంగానో వస్తుంది. మనం ఈ పాపం చేయకపోతే మనకి ఏ రోగము రాదు, ఏ కష్టము రాదు, ఏ నష్టము రాదు, ఏ అవమానం రాదు. మనం ఎన్నో జన్మలు చేసిందే మనం అనుభవిస్తాము. కనుక ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఓహో ఇదా సంగతి, గత జన్మలో చేసింది నాకు ఈ జన్మలో వచ్చిందా, ఈ జన్మలో చేసే ధ్యానం వచ్చే జన్మకి రాకుండా చేస్తుంది, ఇంకో జన్మకి రాకుండా చేస్తుంది ఈ జన్మలో చేసే ధ్యానం. ఇది జన్మ జన్మల పరంపర. ఈ జన్మని అర్థం చేసుకుంటే గడిచిన జన్మలన్నీ అర్థం చేసుకుంటే కానీ ఈ జన్మ అర్థం కాదు. మీరు ఎప్పుడైనా ఒక పజిల్ పీస్ చూసారా? ఒక ఏనుగు బొమ్మ ఉంటుంది, ఒక 100 పీసెస్ ఉంటాయి, పజిల్ పీసెస్ ఉంటాయి కదా. ఒక పజిల్ పీస్ తీసుకోండి, అది ఏమైనా అర్థమవుతుందా మీకు? అది అర్థం కావాలంటే ఏం చేసుకోవాలి? మిగతా పజిల్ పీసెస్ అన్నీ పెడితే అప్పుడు ఏనుగులో ఈ తొండమో ఇది కాలో ఏదో వస్తుంది. ఈ పజిల్ పీస్ అంటే అన్నీ పెడితే కానీ ఈ దీని యొక్క అర్థం కాదు. అలాగే అన్ని జన్మలు చూస్తే కానీ ఈ జన్మ యొక్క అర్థం కాదు మనకి. నాకు ఈ జన్మదని చూసుకున్నాను అనుకోండి, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నా మూడు ఎందుకు తాగుపోతు, నాకెందుకు, నా కూతురు ఎందుకు పెళ్లి కాలేదు, నా కొడుకు ఎందుకు ఉద్యోగం రాలేదు, నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది, మా అమ్మగారు నా కళ్ళ ముందు ఎందుకు చనిపోయారు, ఏమిటా క్వశ్చన్స్ అన్నీ? ఒక జన్మ నుంచి వచ్చేవి క్వశ్చన్స్, అనేక జన్మ నుంచి వచ్చేవి ఆన్సర్స్. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత ఒకనొక జ్ఞానవంతుడు తనను తాను తెలుసుకుంటాడు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత. ఇప్పుడు ఎంత ఈ జన్మలో ఉన్నాం, ఇదే జన్మ మొట్టమొదటి జన్మ ఏంటి మనకి? ఓయబ్బో ఎన్ని జన్మలు ఎత్తామో లెక్కే లేదు. ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది గురువులు, ఎన్ని శరీరాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని పాపాలు, ఎన్ని పుణ్యాలు, లెక్కే లేదు. శ్రీకృష్ణుడు చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి నతం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు నీ జన్మలు నా జన్మలు తెలుసు, బోడి వధా నీకు నీ జన్మలే తెలియదు నీకు అని శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడితో. అర్జునుడికి తను ఆ జన్మే తెలుసు, శ్రీకృష్ణుడికి అన్ని జన్మలు తెలుసు.
కనుక ఆయన ఎప్పుడు హాయిగా ఉన్నాడు. అన్ని జన్మలు తెలుసు ఆయనకి. అర్జునుడికి దుఃఖం ఒకటి జన్మ తెలుసు. ఒకటి జన్మ తెలుసుకుంటే అన్ని దుఃఖాలు కనబడతాయి, వాడికి కష్టాలు కనబడతాయి. అన్ని జన్మలు తెలుసుకుంటే ఆత్మజ్ఞానం కనబడుతుంది, కష్టాలు ఉండవు, సుఖాలు లేవు, ఆత్మజ్ఞానమే కనబడుతుంది. అనేక జన్మల గురించి తెలుసుకోవాలి. నువ్వు అది తెలుసుకోలేకపోతే నమ్మాలి. నువ్వు తెలుసుకోవు, నమ్మవు, ఇంకా నీకు దుఃఖమే దుఃఖము, కష్టమే కష్టము. నా కూతురు పెళ్ళి అనే కూర్చుంటావు 20 సంవత్సరాలు. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు తెలియదు, హైదరాబాద్లో. ఓ రోజు రోడ్డు మీద కలిశాడు, చాలా రోజుల తర్వాత. కలిసిన తర్వాత ఏంట్రా అలా ఉన్నావు అన్నాడు. మొహం ఇలా వాడిపోయి ఉంది. నా కూతురు పెళ్లి కోసం నేను వరీగా ఉన్నాను. అసలు నీకు పెళ్ళి ఎప్పుడైందిరా అని నేను అడిగాను. వాడి కూతురు వయసు ఎంత తెలుసా? 2 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత కూలి పెళ్లి అయితే వాడికి 20 లక్షలు కావాలి కట్టడానికి. అప్పుడు ఈ 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తానని వాడు ఇప్పటి నుంచి బాధపడుతున్నాడు. అర్థమైందా? అయ్యా ఇలాంటి వాళ్ళు ఉంటారు స్వామీజీ, మీకు తెలియదేమో, నాకు అన్నీ తెలుసు. నాకు వాడి కులంలో పెళ్లి కావాలికి 20 లక్షలు కావాలి. వీడికమ్మ కూతురు పెట్టింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 18 సంవత్సరాలు వాడు పెళ్లి చేయాలి కనుక 20 లక్షలు కావాలి. అది వాడి ఏడుపు. నాయన నీకు పెళ్లికి నమస్కారం అని చెప్పేసి బయటకు వచ్చాను. అంటే వాడి దుఃఖం ఎలా ఉంది చూడండి. నా సొంత ఫ్రెండ్, ఏం చెప్తాం. నేనే ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాను స్వామీజీ. ఎవరు చెప్పొద్దే మీరు. 12th క్లాస్లో ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, ఆత్మహత్యకి నేనే బయలుదేరాను. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ పొద్దున్న 4:30కి వెళ్ళిపోయాను దూకుదామని చెప్పేసి. నీళ్ళు చల్లగా ఉంటాయని మరి తిరిగి వచ్చేసాను. ఒకవేళ నీళ్ళు వేడి కాబట్టి దూకి ఉండేసాను. చచ్చేటప్పుడు మంచి చావు చూద్దామని చెప్పేసి. ఎందుకు తల్లిదండ్రి ఇలా దగ్గర అలా పెరిగాము. నువ్వు డాక్టర్ కాకపోతే నువ్వు ఎందుకు పనికిరావరా అన్నారు. ఎందుకంటే మా అన్నగారు ఇంజనీర్ అయ్యారు, నేను డాక్టర్ కావాలి. అదే గోల్, అదే లక్ష్యం. వాడు ఇంజనీర్ కావాలి, వీడు డాక్టర్ కావాలి. అదే స్వామీజీ. వాడు బుద్ధుడు కావాలి, వీడు కృష్ణుడు కావాలని కాదు. వాడు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి. కనుక నాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, నేను ఏం చేయాలి ఇప్పుడు? దూకి చావాలి అంతే. తల్లి తండ్రి అలా పెంచారు. నువ్వు డాక్టర్ కాకపోతే నువ్వు వెధవ్వి, నువ్వు ఇంజనీర్ కాకపోతే నువ్వు వెధవ్వి. ఇంట్లో ఫోటోలు ఉంటాయి, బుద్ధుడు, కృష్ణుడు, యేసు ప్రభు, ఓహో అన్ని ఫోటోలు అన్నీ ఉంటాయి. నాలుగు గీసుకోను. ఏం తల్లి ఏం తండ్రి రామచంద్ర. అన్ని కష్టాలకు, అన్ని నష్టాలకు, అనుమానాలకు ఒప్పుకోండి. మీరు చేసిందే మీకు దగ్గరకు వచ్చింది. ఫస్ట్ పాయింట్. నో ఆత్మహత్య, నో మర్డర్. 2 పాయింట్లు. తర్వాత ఇంకో 2 పాయింట్లు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. నోట్లో చెప్పుడు కంప్లైంట్ రాకూడదు. యేసు ప్రభు దగ్గర వచ్చిందా మేకులు కొడుతుంటే? ఆ తేగ్ బహాదూర్ గురువు గారి దగ్గర నుంచి వచ్చిందా? వాడి శిష్యుని 2 గుర్రాలు పెట్టి మధ్యలో చీలుస్తుంటే ఈయన నోరు ఇప్పాడా? చూస్తూ కూర్చున్నాడు. మరి మనం ఎందుకు నోరు ఇప్పుతాం మన కష్టాలకి? నా కూతురు పెళ్ళి, నా కొడుకు ఉద్యోగం. రామచంద్ర బోర్న ఏడుపు. స్వామీజీ నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్. ఆ పరిస్థితిలో మీరు నాకు అడ్వైస్ ఇవ్వాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు మంచి పని చేయడానికి వచ్చారు, ఇంకేం చేయమంటారు? మీరు మంచి పని చేస్తున్నారు. మీలాంటి ఉండబట్టే కదా ఇంత ఈ అడవిలో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. ఇంకేం చేయమంటారు? మీరు అంతా చేసినే ఉంటున్నారు. ఇంకా మీకు చెప్పినంత చాలు. మీరు భగవంతుడు మిమ్మల్ని పంపించారు మంచి కార్యక్రమం చేయడానికి.
ఇంతకన్నా ఇంకేం చేస్తారు? మీరు నన్ను ఒప్పుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వీళ్ళు ఏమంటున్నారంటే వీడు మంచోడు కాదు, నా కూతురికి పెళ్ళి అంటే వీడు నన్ను తిడుతున్నాడు, నా కొడుకు ఉద్యోగం నన్ను తిడుతున్నాడు అని అంటున్నారు. అయ్యా రామా, ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలంటే అన్ని నష్టాలను అన్ని కష్టాలను మనం సంతోషంగా స్వీకరించి, అది మన వల్లనే మనకు వచ్చాయమని తెలుసుకోవాలి. వీ క్రియేటెడ్ అవర్ ఓన్ రియాలిటీస్. మనం గత జన్మలో చేయింది మన దగ్గర ఏది రాదు. మన గత జన్మలో చేసిన దాన్ని ఈశ్వరాజ్ఞ అంటారు. ఈశ్వరాజ్ఞ లేదంటే చీమనే చిటుకమందు. ఈ జన్మలో చీమ చిటుకమని అంటే గత జన్మలో ఈశ్వరాజ్ఞ ఉండాలి. మన గత జన్మల్లో చేసిన కార్యక్రమాల పేరే ఈశ్వరాజ్ఞ. ఈ జన్మలో మనకు జరిగే నష్టాలు కష్టాలు ఇదే చీమ చిటుకమంటాము. అది లేకపోతే ఇది ఉండదు. గత జన్మలో నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు లేకపోతే ఈ జన్మలో చేసే రోగాలు భోగాలు ఉండవు. నువ్వు గత జన్మలో చేసిన పుణ్యాలు వల్ల ఈ జన్మలో భోగాలు వస్తాయి, గత జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఎవరి వల్ల వచ్చాయి నీకు కష్టాలు నష్టాలు? ఎవరి వల్ల నీకు భోగాలు వచ్చాయి? నీ వల్లనే నీకు వచ్చాయి. రోగాలు కానీ భోగాలు కానీ నీ వల్లనే నీకు వచ్చాయి. రోగాలు నీ పాపాల వల్ల వస్తాయి, భోగాలు నీ పుణ్యాల వల్ల వస్తాయి. సో ఎవరిని మనం నిందిస్తాము, ఎవరిని కోరుకుంటాము నాకు కావాలి వద్దని చెప్పేసి? నువ్వు అర్థం చేసుకోవాలి నీ గత జన్మల నుంచి నీకు వచ్చిందని చెప్పేసి, అప్పుడు అన్నీ అయిపోతాయి. అర్జున అన్నాడు కృష్ణుడు, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు, కానీ నీకు నీ జన్మలు తెలియవు, నా జన్మలు అసలే తెలియవు నీకు. అందుకే నువ్వు యోగివి కా నాయనా అన్నాడు. నువ్వు యోగివైతే నీ జన్మలు నీకు తెలుస్తాయి. నువ్వు యోగివి కా, నువ్వు ధ్యానం చెయ్యి. ఇది చేస్తే అది దొరుకుతుంది. అందరూ యోగం చేయాలి, ధ్యానం చేయాలి, గత జన్మల గురించి తెలుసుకోవాలి, చేసిన పాపాల పుణ్యాలు చిట్టా మనకి తెలియాలి. అప్పుడు ఈ జన్మ మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు జీవితాన్ని అంగీకరిస్తాము. అర్థం కానప్పుడు ఏం చేస్తాము? ఆ దేవుడి వల్ల తప్పు, ఆ దేవుడు నన్ను సర్వనాశనం చేశాడు, మా అమ్మగారు నన్ను అనవసరంగా పట్టించారు. మీ అమ్మగారు పట్టించలేదు, నువ్వు అమ్మగారి దగ్గర చేరావు. నువ్వు మీ అమ్మగారు నేను పట్టించలేదు. పుట్టకముందే నువ్వు మీ అమ్మగారిని వెతుక్కొని కోరుకొని నేను నీ కూతురుగా పుడతానని ఆవిడ ఒప్పింపజేసి అప్పుడు నువ్వే పుట్టావు. నీ కొడుకుతోనే నువ్వు పుట్టావు. అమ్మగారు నిమిత్త మాత్రం. నీ తల్లిదండ్రులు నువ్వే వెతుక్కున్నావు. నువ్వు ఆడగా పుట్టాలి మగ పుట్టాలి నువ్వే కోరుకున్నావు. నువ్వు గత జన్మలో చేసిన పాపాల పుణ్యాలని తెలుసుకుని దానికి కావాల్సిన రోగాలన్నీ నువ్వు వెతుక్కుని భోగాలన్నీ వెతుక్కుని నువ్వే పుట్టావు. నీవు పుట్టిన తర్వాత నీకు ఏమేం చెబుతున్నా అన్నీ నీకు పుట్టకముందే తెలుసు. నీకు పుట్టిన తర్వాత ఏమేమో జరుగుతాయో అవన్నీ నువ్వే ఎంచుకుని వచ్చావు, ఎంచుకుని ఒప్పుకొని వచ్చావు. ఇదంతా పుట్టకముందు నువ్వు జరిగిన కథ. అది తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ధ్యానం చేయాలి, సజ్జనుల దగ్గర చేరాలి, స్వాధ్యాయం చేయాలి. ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగతి చేస్తే తెలుస్తుంది నీకు. నేను స్వాధ్యాయం చేశాను, నేను ధ్యానం చేశాను, సజ్జన సంగతి చేశాను, నేను తెలుసుకున్నాను. ఆ ధ్యానం చేసి ఉండకపోతే, ఆ స్వాధ్యాయం చేసి ఉండకపోతే,
సత్య సంగతి నేను చేసి ఉండేది, నాకు ఇవన్నీ ఏది తెలిసే ఉండేది కాదు. ఎలా తెలుసు? ఎవరు ఎంత ధ్యానం చేస్తారో, ఎవరెంత స్వాధ్యాయం చేస్తారో, ఎవరెంత సత్యం సంగతి చేస్తారో అంత తెలుసుకుంటారు. జన్మల గురించి, మన ఎంపికల గురించి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుంటారు అంతగా. సంగీతం ఉంది, నేను ఫ్లూట్ వాయిస్తాను, నాకు సంగీతం ఎక్కువ తెలుసా? హరిప్రసాద్ చౌరాసాకి ఎక్కువ సంగీతం తెలుసా చెప్పండి? ఎవరికి ఎక్కువ తెలుసు? నాకు తెలుసా, ఆయనకి తెలుసా? ఆయనకి ఎందుకు ఎక్కువ తెలుసు, నాకు ఎందుకు తక్కువ తెలుసు? ఆయన ఎక్కువ సాధన చేశాడు, నేను అంత సాధన చేశానా? చేయలేదు. ఆయన జీవితంతో పరంగా పెట్టి, నేను జీవిత పరంగా నేను కొద్దిగానే పెట్టాను పరంగా సంగీతానికి. నేను ఎంత పరంగా పెట్టినా అంతే సంగీతం వచ్చింది నాకు. నేను కూడా జీవితం అంతా పరంగా పెట్టుంటే నేను కూడా రవిశంకర్ లాగా బిస్మిల్లా ఖాన్ లాగా అయి ఉంటాను. ఎందుకను? ఎవడైనా అవుతాడు. మలయాళ స్వామి అంత గొప్పగా ఎందుకంటే ఆయన జీవితంతో పరంగా పెట్టారు ఆయన. అయ్యా నేను సంగీతం కోసం కొంచెం పెట్టాను, ధ్యానం కోసం ఎక్కువ పెట్టాను. సంగీతం పట్ల జ్ఞానం కొద్దిగా వచ్చింది, జ్ఞానం బట్టి జ్ఞానం ఎక్కువగా వచ్చింది నాకు. ఆ బిస్మిల్లా ఖాన్ దగ్గర ఉన్నంత సంగీతం నాకు రావాలంటే నేను కూడా ఆ విధంగానే పనిచేయాలి, ఆ విధంగా సాధన చేస్తే నాకు వస్తుంది. ఎవరికైనా వస్తుంది, ఎవరికైనా ఏదైనా వస్తుంది అంత సాధన చేస్తే. ఎవరికైనా ఏదైనా వస్తుంది. కృష్ణుడికి అర్జునుడికి ఉన్న తేడా ఏంటి? కృష్ణుడు 4 ఏళ్ళకే సందీప మహర్షి దగ్గర చేరాడు, ఆనాపానసతి ధ్యానం సాధన చేశాడు. అర్జునుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు, విలువిద్య నేర్చుకున్నాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడు? సందీపుడి దగ్గరికి వెళ్ళాడు, ధ్యానం 4 ఏళ్ల వయసులో నేర్చుకున్నాడు. కనుక ఆయన కృష్ణుడిలా అయ్యాడు. ఆయన చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా.